ఇప్పుడు నిజంగా చూసారు కదా, టీవీ చూసారు, సినిమా చూసారు. Hmm. ఇప్పుడు నేను టీవీలో ఎక్కువ వర్క్ చేశాను, ఒక ఫ్యూ సినిమాస్ ఏవో ఊరికే సరదాగా చేశాను. నన్ను అడిగితే నాకు మై ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ ఫర్ బుల్లితెర అండ్ ఇప్పుడైతే డిజిటల్. Yeah. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సాగర్ గారు? ఓటీటీ ఉంది, సినిమా ఉంది, టీవీ సీరియల్స్ ఉన్నాయి. అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇది నా పర్సనల్, నేను యాక్చువల్గా ఫస్ట్ బిగ్ స్క్రీన్ అనుకున్నాను, రావడమే బిగ్ స్క్రీన్ అనుకున్నాను. నాకు స్మాల్ స్క్రీన్కి వెళ్ళే ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది. అంటే ఆర్కే నాయుడు అండ్ మొన్న మొగలు రేకుల తర్వాత నేను టీవీని దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే, అలాంటి క్యారెక్టర్ నాకు మళ్ళీ రాలేదు. అంటే చాలా మందికి ఇప్పుడు నేను ఆర్కే నాయుడు అని తెలుసు. ఎందుకంటే నేను మిగతా క్యారెక్టర్స్ అంతకుమించి చేయడానికి క్యారెక్టర్స్ రాలేదు, అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ రాలేదు. దాని నుంచి ఒక స్టెప్ డౌన్ అవడం నాకు ఇష్టం లేదు, అందుకే షిఫ్ట్ అయిపోయాను. అది కూడా ఏంటంటే మూవీ అనేది ఛాలెంజింగ్గా తీసుకునే సరే చూద్దాం, అంటే మనం ఎంత నేర్చుకోవచ్చు, అంటే కొంచెం పెద్ద క్యాన్వాస్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం, ఇంకొంచెం ఎక్కువ అంటే విజువల్ కానీ లేదా టెక్నికల్ కానీ యాక్టింగ్ వైజ్ కానీ ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. రైట్. ఏది తక్కువ నేను అనను, ఎందుకంటే ఈ రోజుల్లో వెబ్ సిరీస్ ఈక్వల్ టు మూవీస్ లాగా ఉంటాయి. సో యాక్టింగ్ ఇస్ సేమ్ ఎక్కడైనా. అవును, పెద్ద పెద్ద స్టార్సే చేస్తారు కదండి అసలు. అంటే ఇప్పుడు భేదం పోయింది, కానీ అయినా ఒక ఫిల్మ్ ఉంటుంది, ఒక ఫిల్మ్ ప్రొడక్షన్లో ఉండే ఎక్స్పీరియన్స్ వేరు, ఒక ఓటీటీలో అండ్ ఒక టీవీ సీరియల్లో అయితే ఇప్పుడైతే ఫ్యాక్టరీలా కొట్టేస్తున్నారు కదా ఈ లాస్ట్ 10 yearsలో టీవీ సీరియల్స్. అంటే ఏమైపోయిందంటే ఎప్పుడైతే టీవీ సీరియల్స్లో అంటే ఛానల్స్ టేక్ ఓవర్ చేసి ప్రొడ్యూసర్స్ని సమ్ ఫండెడ్ చేసేసరికి ఏంటంటే ఎక్కువ ఎపిసోడ్లు ఇవ్వాలి, ఈ రోజు 3 ఎపిసోడ్లు ఇవ్వాలి, 4 ఎపిసోడ్లు ఇవ్వడానికి క్వాలిటీ డెఫినెట్గా తగ్గిపోతుంది. అప్పుడు మాకు ఆ ప్రాబ్లం లేకుండా. అవును, మొగలు రేకుల టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ మేము రోజులో 5 minutes 6 minutes ఇచ్చేవాళ్ళం అంతే లైక్ సినిమాలా చేసాం. అంటే క్వాలిటీగా ఉండాలి, అంటే రీషూట్ కూడా మేము వెనకాడే వాళ్ళం కాదు. సో అంత కేర్ తీసుకొని చేసిన వాళ్ళం. ఇప్పుడు కొంచెం అది ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి మారిపోయింది. సో మొగల్ రేకుల్స్ సీరియల్ బాగా డబ్బులు ఇచ్చారా మీ? అంటే మీరు బికాజ్ ఎంత ఇచ్చా అడగలేదు, మరి అంత దారుణంగా అడగం, కానీ ఎందుకు అడుగుతున్నా అంటే ఆ రోజుల్లోకి ఇప్పటికి మళ్ళీ స్టాండర్డ్స్ మారిపోయాయి కదా. అంటే ఆ రోజుల్లో నాకు తెలిసి నేను తీసుకుంది నేను అనుకుంటాను, హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది మీరు. అంత ఇష్టపడి మిమ్మల్ని పెట్టుకున్నారంటే అది మీ క్యారెక్టర్ బాగా వెళ్ళిపోయింది జనంలోకి. ఐ థింక్ ఒక పాయింట్ లో ఎండ్ చేద్దాం అనుకుని కూడా కంటిన్యూ చేస్తారు కదా. లేదు, యాక్చువల్గా దాన్ని ఎండ్ చేస్తా అనుకుంది నా వల్ల ఎండ్ చేశారు. అంతేనా? ఇంకొక 3 సంవత్సరాలు ఉండేది, మీరు ఇంకా చేయని చెప్పేశారా? అలా ఉండదు కాదు. అంటే దే ఆర్ లైక్ మంజు నాయుడు గారు, బిందు నాయుడు గారు ప్రొడ్యూసర్స్, మేమంతా ఎలా ఉండదు అంటే లైక్ ఫ్యామిలీ. చెప్తే షాక్ అవుతారు. ఎందుకు అవుతారు షాక్? 60 days షూటింగ్కి ఇన్ని అగ్రిమెంట్ రాస్తాం. ఇప్పుడు 6 yearsలో ఒక అగ్రిమెంట్ లేదు మాకు, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, ఆర్టిస్ట్లకి మధ్య ఒక అగ్రిమెంట్ లేదు. ఓన్లీ ఒక నమ్మకం, అంతే ఒక నమ్మకంతో చేస్తాం. వాళ్ళు లైక్ ఫ్యామిలీ లానే ఉండేవాళ్ళు, ఇంట్లో ఉన్న ఒక అబ్బాయిలాని ట్రీట్ చేసేవాళ్ళు. అండ్ మాకు కూడా అదే ప్యాషన్ ఉండేది. మనం నమ్మి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, దాన్ని ప్రూవ్ చేయాలి, వెళ్ళిపోవడం ఉద్దేశం అంటే ఓపెన్గా ఉండేది. నాకు ఈ టైంలో నేను ఇప్పుడు మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ టైంలో ఏం చేద్దాం, లేదు ఇంకొక 1 year రన్ చేద్దాం, ఇదన్నీ చాలా క్లియర్గా మాట్లాడుకునేవాళ్ళం. ఎక్కడ అసలు అది లేదు, అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉండేవాళ్ళం, అంత ఎమోషనల్ అటాచ్మెంట్తో ఉండేవాళ్ళం. కాబట్టి అన్ని సంవత్సరాలు వర్క్ చేయగలిగాం, అంత క్వాలిటీ ఇవ్వగలిగాం అంతే. అంత అలాంటి ఎన్వైరన్మెంట్ ఇప్పుడు దాదాపు లేదు ఎక్కడ కూడా. అంటే ఫ్యామిలీ అని అనుకునేది ఉండొచ్చు, తక్కువ, చాలా తక్కువ. అక్కడ మాకు అలా అనిపిస్తుంది అక్కడ. సో ఆ టైంలో మీకు వేరే ఆఫర్స్ వచ్చాయా బాగా ఎడాపెడా? వద్దని చెప్పారా లేకపోతే కొన్ని చేశారు? అంటే నాకు ఆల్మోస్ట్ మొగల్ రేకులు చేసే టైంలో నేను 25 days నేను షూటింగ్కి వెళ్ళేవాను మంత్లో. ఓన్లీ Friday హాలిడే అన్నమాట. ఎందుకంటే డ్యూయల్ రోల్ నాకు ఇక్కడే ఆల్మోస్ట్ అవి చేయడానికి 16 hours చేసేవాళ్ళం. సో వేరే సీరియల్ చేయడానికి టైం ఉండేది కాదు. సో చాలా అప్పుడు రాధిక గారు రావడం నుంచి
చాలా ఆపర్చునిటీ వచ్చాయి కానీ చేసే సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు డ్యూ రిగ్రెట్ అసలు మేబీ రాయడానికి అంటే వేరే వేరే లాంగ్వేజెస్లో అక్కడ ఇక్కడ కూడా మీకు బోల్డ్ అంత అవకాశం వచ్చేది. రిగ్రెట్ ఎప్పుడు అవ్వలేదు. అంటే నాకు తెలిసి నాకు మంచి ఇమేజ్ వచ్చింది కదా, లైక్ అంటే ఇప్పటికి స్టిల్ ఈ అవును. రోజుకి మొగల్ రేకులు చూస్తున్నారు. ఈ రోజుకి నాకు అప్పుడు ఎలా నన్ను రిసీవ్ చేసుకున్నారో పీపుల్ ఇప్పటికీ అలానే నన్ను ఎఫెక్షన్గా చూస్తున్నారు. ఇంకా నాకు అది రిగ్రెట్ అనిపించలేదు. అప్పటి మీ సమకాలీకులు ఎవరు? అచ్యుత్ గారు వాళ్ళందరూ కొంచెం సీనియర్ మీకంటే? చాలా సీనియర్స్. చాలా సీనియర్స్ అదే. కానీ అప్పటికి వాళ్ళంటే సీరియల్స్ మొదలయ్యి మనకి దాదాపు టీవీ సీరియల్స్ లో వాళ్ళు కొంచెం ఒక అంటే అప్పటికి అఫ్కోర్స్ అచ్యుత్ రావు గారు, తర్వాత అశోక్ రావు గారు, అశోక్ కుమార్ గారు చాలా సీనియర్. అదే. అవును, నేను కూడా చిన్నప్పుడు అది అది అక్కడ వింటూ చెప్తుంది. అదే నో బట్ వాళ్ళు ఐఎమ్ సేయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులకి ఇప్పుడు నేను ఒక కొత్త న్యూ కమర్ వచ్చి ఒక స్క్రీన్ ని బాగా కమాండ్ చేసే న్యూ కమర్ వచ్చినప్పుడు మీ సమకాలీకులు ఎవరైతే కౌశిక్ మా సీనియర్. సీనియర్ కౌశిక్ కూడా మీకు సీనియర్. మేమున్నప్పుడు రాజేష్, సెల్వా అండ్ ఇంతే. వాళ్ళందరూ చూసి వావ్ అనుకునేవారా? లేదు, అంతే కలిసి చేసేవాళ్ళం కదా. అంతే, కరెక్టే కలిసి. బట్ ఐఎమ్ సేయింగ్ అదర్ సీరియల్స్ లో ఇంకా వేరే సీరియల్స్ కూడా ఉంటాయి కదా. అదర్ సీరియల్స్ అంటే మంచి ఎన్విరాన్మెంటే ఉండేది. అంటే చిన్న చిన్న ప్రొఫెషనల్ గా ఏదో చిన్న చిన్న ఉంటాయి కానీ పెద్ద ఎవరితో నాకు పెద్ద అటాచ్మెంట్ పర్సనల్ అటాచ్మెంట్ పర్సనల్ కూడా లేదు. ప్రొఫెషనల్ గా ఏదైనా అంతే తప్పితే అది కూడా నేను పట్టించుకున్నాను కాదు. ఇష్టం ఉండదు అవన్నీ. అవును, చేశానా నేను అసలు యాక్చువల్గా చాలా తక్కువ మందితో ఇండస్ట్రీలో అంటే ఇప్పటికీ బిందు నాయుడు గారు, మంజు నాయుడు గారు అండ్ జనార్దన్ అంటే ఆ ప్రొడ్యూసర్ ఆ టీంతో కలుస్తుంటా కానీ ఆర్టిస్టులతో పెద్ద ఉండేది కాదు. నాకు డిఫరెంట్ అప్లికేషన్స్ ఉండేది. నా బిజినెస్ అన్న సంథింగ్. బిజినెస్ ఏం చేసేవారు? వేర్ ఇంటూ కన్స్ట్రక్షన్స్ అంటే మేము. సో అలా అంటే నాకు ఎక్కువ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాడిని. కొంచెం అంటే ఇది ఎలా ఉండేదంటే నాకు జాబ్ లానే ఫీల్ అయ్యాను కానీ ఎక్కువ అంతకంటే నెత్తికెక్కించుకోలే. ఎప్పుడు అసలు ఆ ఇమేజ్ అనేది కూడా నాకు తెలియదు. నేను ఇమేజ్ ఉంది, ఎస్టాబ్లిష్ అయ్యామనే ఫీలింగ్ కూడా నాకు ఎప్పుడు లేదు, ఇప్పటికీ లేదు. లైక్ మై ఓన్ క్యారెక్టర్ ఏంటో దాన్ని నేను నమ్మేవాడిని అంతే తప్పితే ఈ క్యారెక్టర్ని ఎప్పుడు ఇట్స్ అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దాదాపు మనకంటే చాలా ఎక్కువ హైట్స్ చూసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వెరీ కామన్.